మరో బ్రేకింగ్ చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో దారుణం జరిగింది. కాళేశ్వరం ఎస్ఐగా పనిచేస్తున్న భవానీ సేన్ పోలీస్ స్టేషన్లోని మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విషయం బయటకు చెప్తే తుపాకీతో చంపుతానని బెదిరించినట్లు మహిళా కానిస్టేబుల్ చెబుతున్నారు. అయితే ఎస్పీకి మహిళా కానిస్టేబుల్ విషయం చెప్పడంతో నిన్న రాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలు విచారణ చేపట్టారు. విచారణలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను వేధించినట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో ఎస్ఐ భవానీ సేన్పై వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరిన్ని డీటెయిల్స్ సాగర్ నడి తెలుసుకుందాం. సాగర్, కాళేశ్వరం ఎస్ఐపై విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఎస్ఐ తుపాకీతో బెదిరించి ఓ మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. సదరు మహిళా కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబేసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి ఇద్దరు డిఎస్పీలు, సిఐల ఆధ్వర్యంలో ఎస్ఐ లైంగిక వేధింపులపై విచారణ జరిగినట్టు సమాచారం తెలిసింది. విచారణలో ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మరో ముగ్గురు మహిళా కానిస్టేబుల్ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తేలినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు ఎస్ఐ భూపాలపల్లి ఎస్పీ కస్టడీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆయనపై లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయనున్నట్లు కూడా తెలిసింది. సదరు ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ ను కూడా డిఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయనపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. గతంలో రెబ్బన పోలీస్ స్టేషన్ లో పరిధిలో భర్త చేసిన అవమానాన్ని భరించలేక ఎస్ఐ భార్య కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అయినా ఎస్ఐ భవానీ సేన ప్రవర్తన మార్చుకోకపోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఈ సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహారం పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారింది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాగర్.